టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతోంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో రాణింపు ఉంటుంది. వ్యాపారాలు చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మరి వ్యాపారాల్లో ఆదాయాలు పెరుగుతాయి. జీతభత్యాలు ఉద్యోగాల్లో పెరుగుతాయి. మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. బట్టల షాపులు, హోటళ్ళు, తర్వాత రెస్టారెంట్లు, పబ్బులు, ఇటువంటి వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలోకి కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయకూడదు. అలాగే మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసు ఈ రెండు విషయాల్లో వ్యాపారాలు చేయకూడదు. కొంచెం ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళు కొంచెం డల్గా ఉంటాయి. చేపల రొయ్యల చెరువులను కనుక మనం తీసుకుంటే అధికమైనటువంటి లాభాలు తీస్తారు. కోల్డ్ స్టోరేజీలు నడుపుతున్నటువంటి వాళ్ళు, స్టోర్స్లో దాస్తున్న వాళ్ళు, చేపల రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. సముద్ర సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలు అద్భుతంగా ఉంటాయి షష్టమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన. అలాగే విదేశాలలో బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ అనేటటువంటిది మీకు వస్తుంది. శత్రువుల పీడ మీకు పోతుంది. అయితే ఎంత సంపాదించినప్పటికీ కూడా కోరిన ప్రేమికురాలు మనకి మిస్ అయిపోయిందే అనేటటువంటి ఉద్దేశంతో వీళ్ళు కొంచెం నీరసంగా ఉంటారు. మీతో పాటు మీ ఫ్రెండ్స్ యొక్క ప్రేమికులు కూడా మీతో తిరుగుతున్న విధానంలో మీతో తిరుగుతున్నారు కాబట్టి మీ జాతకం మీ దరిద్రం వాళ్ళకు కొట్టి వాళ్ళ లవర్స్ కూడా వాళ్ళని వదిలేయడం జరుగుతుంది. కాబట్టి ఎందుకంటే దొంగోళ్ళతో తిరిగితే ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళు పక్కనోడిని కూడా తీసుకుపోతారో ఆ విధంగా ఈ ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో శుక్రుడు మిమ్మల్ని కొట్టేయడంతో పాటు వాళ్ళని కూడా కొట్టేస్తాడనమాట. కాబట్టి ఈ యొక్క విద్యార్థులు అద్భుతంగా చదువుతారు. మరి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునేటటువంటి విద్యార్థులకి ఇంకా బాగా చదవాలన్న కసి వస్తుంది. ట్రంప్ పుణ్యమా అని మిమ్మల్ని అమెరికాలోకి అడుగు కూడా పెట్టనివ్వడు. మరి ఇతర దేశాలకి మీరు వెళ్ళాలి. అదేవిధంగా తెలుగు అబ్బాయిలకి విదేశీ అమ్మాయిలతో వివాహాలు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే మరి ఫారిన్ అమ్మాయిలను చేసుకోవాలని చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉన్న వాళ్ళు ఉంటారో అటువంటి వాళ్ళకి డెఫినెట్గా మీకు వివాహాలు అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క మేషరాశి వారికి చక్కగా సినిమాలకి వెళ్ళడం, బంధువులతో మరి కార్యక్రమాలు ఇవన్నీ కూడా వివిధ పెళ్లి సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతాయి. ఇక రెమెడీస్ ఏంటంటే మీరు తిరుపతి వెళ్ళాలా, తిరుపతి వెళ్ళి అక్కడ గుట్టల మీద రాళ్ళు పెట్టుకుంటే ఇల్లు కడతామనేటటువంటి నమ్మకాలతో చాలామంది ఉంటారు. వెళ్ళండి, పెట్టండి, తప్పేం లేదు. కానీ మీరు మాత్రం చక్కగా శాస్త్ర ప్రకారం మనం చెప్పాలి కాబట్టి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకు కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదాల దగ్గర ఆ ఫోటోను పెట్టి కుంకుమార్చన చేసుకోండి. అదేవిధంగా మనము ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారు ఈ యొక్క వారంలో మనకి ప్రేమ వివాహాల్లో ముందుంటారు. వీళ్ళు సంపాదన కంటే కూడా ప్రేమ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఈ వారం అంతా కూడా గంటలు వాట్సాప్ చాటింగ్లు, గంటలు వాట్సాప్లో ఫోన్లు మాట్లాడుకోవడం ద్వారా వీళ్ళు ఉద్యోగాలకు లేటు వెళ్ళి ఆ ఉద్యోగాల్లో వీళ్ళంతా కూడా దొబ్బులు తింటారనమాట ఎక్కువ బాసుల చేత. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ఏ విధమైనటువంటి మార్పు కూడా ఉండదు. గత వారం కంటే కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సంపాదన వస్తుంది. సంపాదన వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి అనేటటువంటి కోణంలో మీరందరూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అందువల్ల తాగుడు ఎక్కువైపోతుంది, విలాసాలు ఎక్కువైపోతాయి. దాని ద్వారా ముఖ్యంగా మీరు ఈ వారం మీ భార్యలకు దొరికిపోయే అవకాశం ఉంది. మీ ప్రియురాలకి మీరు పాస్వర్డ్లు పెట్టేసుకొని మీరు ఎంత చాటింగ్లు చేసినా, ఐ లవ్ యూ సింబల్స్ పెట్టినా మీ పెళ్ళాలు మిమ్మల్ని పట్టేసుకోవడానికి గ్యారెంటీ, అందులో డౌట్ లేదు.
అలాగే రైతులు బ్రహ్మాండమైనటువంటి సంపాదన సంపాదిస్తారు, కొత్త కొత్త ఖరీదైనటువంటి వస్తువుల ఇళ్లలో ఖర్చు పెడతారు. అలాగే చక్కగా పిల్లలకి మంచి చదువును అందిస్తారు. విద్యార్థులు కూడా ఈ వృషభ రాశి వారు విదేశాలకు వెళ్ళి చదవాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు వాళ్ళంతా కూడా సాధిస్తారు చక్కగా. అలాగే పుస్తకాల బిజినెస్లు, ఫ్యాన్సీ స్టోర్లు, బ్యాంగిల్ స్టోర్స్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది ఉంటుంది. నీళ్ల వ్యాపారము, డ్రింకుల వ్యాపారము ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. పబ్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా. మరి కుటుంబంలో చిన్న చిన్న కలహాలు అనేటటువంటివి వాటి వల్ల మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారు ఒక స్త్రీ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. గతంలో మీతో ప్రేమ వ్యవహారాలు చేసినటువంటి స్త్రీ మరి వదిలి వెళ్ళిపోయి మరి ఆమె జీవితం ఆమె చేసుకుంటూ ఉంటుంది, మీ లైఫ్ మీరు చేసుకుంటూ ఉంటారు. అయినా సరే మీరు ఆమెను కెలికి కోరి ఆమెను కష్టాలు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారు ఈ వారంలో భార్యలకి మీరు దొరికిపోవడం అనేటటువంటిది కంపల్సరీ జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క శని మిమ్మల్ని సంరక్షిస్తూ క్రమశిక్షణలోకి తీసుకెళ్తూ మిమ్మల్ని ఇది చేస్తాడు. ఇందులో పిల్లలు కూడా మరి తల్లిదండ్రుల మాట వీరు వినడం అనేటటువంటిది కొంచెం కొద్దిగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ యొక్క వృషభ రాశి వారు కొత్త కొత్త పనులు చేసుకోవాలన్న ఆలోచనలు వస్తాయి. అలాగే రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా. మరి అలాగే ఈ యొక్క శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానాలు చేసుకోవాలి. అలాగే ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మిక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. శుభమస్తు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మరి ఈ వారంలో అర్ధాష్టమ కేతువు జరుగుతున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు ఒక అడుగు ముందుకేస్తూ ఉంటారు. అలాగే ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు అనుకున్నది సాధించాలి అని అనుకుంటారు. మరి మీరు ఇష్టపడింది ఒకళ్ళనైతే ఒకళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతుంటే వాళ్ళని వదిలేసి మీరు ఇష్టపడిన వాళ్ళని మీరు తిరుగుతారు, కానీ మీరు ఇష్టపడిన వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడరు అన్నమాట. ఈ వారంలో కాస్త మనస్తాపానికి మీరు చెందినవారు అవుతారు. అలాగే ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు అనేకమైనటువంటి లాభాలు కలుగుతాయి, జతబత్యాలు పెరుగుతాయి, స్థానభ్రంశాలు ఉన్నాయి. స్త్రీలందరూ కూడా చాలా మానసికంగా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. కొత్త కొత్త ప్రాజెక్టులు మీరు టేకప్ చేయాలి అనేటటువంటి ధోరణిలో వెళ్తారు. కొత్త కొత్త పరిచయాలు మీకు అవడం అనేటటువంటివి జరుగుతాయి. గతంలో మీరు చాలామందికి మీ స్నేహితులకి షూరిటీలు, సెక్యూరిటీలు ఇచ్చారు. అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు, లేకపోతే బిజినెస్ల్లో పెట్టుకున్నారు. కానీ మీకు మాత్రం వాళ్ళు పేమెంట్కి సరిగ్గా కట్టకపోవడం వల్ల మీకు కోర్టు నోటీసులు అనేటటువంటి వస్తాయి. ఇది పెద్ద తలనొప్పిగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్ర వ్యాపారాలు, కాస్మెటిక్స్, జమ్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా మీకు ముందుకు వెళ్తాయి. అదేవిధంగా బంధుమిత్రుల ఇళ్ళకి వెళ్ళి మీరు అంతా కూడా విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం అనేటటువంటివి జరుగుతాయి. డస్ట్ ఎలర్జీ, తర్వాత చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఈ రాశివారికి కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఫోన్లో కంటిన్యూస్గా వాట్సాప్లో చాటింగులు, ప్రియురాళ్లతో మీరు చాటింగులు మాట్లాడుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే నరాల వీక్నెస్ బాగా ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు రేడియేషన్స్ కూడా మీకు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి కోల్డ్ స్టోరేజ్ బిజినెస్లు ఇవన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మీరు ఏం చేయాలండి అంటే, కేతు బాగుండలేదు కదండి, మరి అందుకని కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు మీరు దానం చేసుకోవచ్చు. లేదా ఆల్ మల్టీ కలర్డ్ ఉన్నటువంటి వస్త్రాలని ఇచ్చి ఉలవలతో
బ్రాహ్మణులకి దానం చేసుకోవచ్చు. అలాగే గరిక గడ్డితో గణేశునికి మీరు చక్కగా ఆరాధన చేసుకోవచ్చు. అలాగే చక్కగా మీకు గణపతి మహారాజ్కే కాకుండా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు శుభమస్తు. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కొంచెం ఇంప్రూవ్మెంట్ ఎక్కువగా డెవలప్మెంట్ ఉంటుంది. పరీక్షల్లో బిజీగా ఉంటారు విద్యార్థులు. ఇళ్ల పనుల్లో దుమ్ములు దులుపుకోవడాలు ఇలాంటి వాటిల్లో చాలా బిజీగా స్త్రీలంతా కూడా నిమగ్నమైపోయి ఉంటారు. మరి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బిజీగా ఉద్యోగాలు చేస్తూ చేతికి మీ రాశి వారి అందరికీ కూడా డబ్బులు అనేటటువంటివి ఇన్ టైం వస్తాయి. మరి ప్రైవేట్ ఉద్యోగస్తులు కొంతమంది ఉద్యోగాలు వాళ్ళకి జీతభత్యాలు సరైన టైంకి రాకపోయినా సరే మీరు నిరాశపడాల్సినటువంటి అవసరం లేదు, నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు జీతభత్యాలు అనేటటువంటి మీకు రావడం అనేటటువంటి తథ్యం. అలాగే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు రావడం అనేటటువంటిది మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి పరీక్షల్లో రాసినటువంటి వాళ్ళు మరి హాల్ టికెట్లు అడ్మిట్ కార్డులతో హడావిడిగా ఉన్న మీరు ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీరు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి చాలామంది విద్యార్థులు. ఎందుకంటే ఇది మీ తప్పిదం కాకపోయినప్పటికీ కూడా మరి గురుడు మీకు ఇటువంటి ఫలితాలను మీకు ఇవ్వడం అనేటటువంటివి జరుగుతాయి. నూతనంగా కొత్త ఇళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళు తీసుకోవడము కొనుక్కోవడము జరుగుతుంది. కొత్త ఇళ్లలోకి గృహప్రవేశాలు ఇవన్నీ కూడా చేస్తారు. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చక్కగా మీకు ఈ సన్మానాలు ఆనరోర్యములు అందుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగా మీకు కొత్త ఆలోచనలు, కొత్త బిజినెస్లు, కొత్త స్నేహితులు, కొత్త పార్ట్నర్లు మీకు దొరకడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ కర్కాటక రాశి వారు మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుడు మిమ్మల్ని అనేక సార్లు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు. మరి అదేవిధంగా ఈ యొక్క మగాళ్ళతో మీరు కర్కాటక రాశి ఆడపిల్లలు మాట్లాడకూడదు. మరి ఈ మధ్య ఇటీవల కాలంలో మీరు కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి చెందినటువంటి ఒక అమ్మాయి మరి తన స్నేహితులే పిలుస్తున్నారు అని చెప్పి యూనివర్సిటీలో, ఫారెన్ యూనివర్సిటీలో, ఒక యూనివర్సిటీ పేరున్నటువంటి యూనివర్సిటీలో మనకి నార్త్ కరోలినా చార్లెట్ అమెరికా ప్రాంతంలో వెళ్తే ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళాలండి, రూమ్లోకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని కొట్టి మానభంగం చేయడం, అత్యాచారం చేయడం జరిగింది. మరి ఎందువలన ఇదంతా పరిస్థితి తెచ్చుకుందంటే వీళ్ళు నమ్మింది తన స్నేహితులే కదా అని. కాబట్టి మీరు ఇలాంటి సంఘటనలు చూసి మీరు గుణపాఠాలు నేర్చుకోవాలి. ఆడపిల్లలు మీరు మగాళ్ళతో మాట్లాడకండి. అలాగే మగాళ్ళు కూడా మరి ఈ ఆడపిల్లల జోలికి వెళ్ళకండి. మరి ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లు ఇవన్నీ కూడా వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు కర్కాటక రాశి వారికి అష్టమ శని కాబట్టి పదే 10 సార్లు పని కోసం ట్రై చేస్తూ ఉండాలి. కాబట్టి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఈ రాశివారికి కలిసి వస్తుంది. శుభమస్తు. సింహరాశి. ఈ సింహరాశి వారికి సప్తమంలో శని, అష్టమంలో రాహువు. దీనివల్ల మీకు ప్రతి పనికి టెన్షను, ప్రతి పనికి ఈ యొక్క ఆలోచన, ఆర్ద్రత, ఉత్సాహము, అత్యుత్సాహం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మానసికమైనటువంటి టెన్షన్ అష్టమ రాహు ప్రభావం వల్ల ఉంటుంది. మరి ఈ సింహరాశి వారు ఈ వారం అంతా కూడా ప్రయాణాలు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశాలకు రావడానికి సమాయత్తమవుతూ ఉంటారు. దైవభక్తి బాగా పెరిగిపోతూ ఉంటుంది. చక్కగా స్నేహితులతో, పాత స్నేహితులు అందరితో చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మీరు కాలక్షేపం చేస్తారు ఈ వారమంతా కూడా. మరి మీ తల్లిదండ్రులకి, మీ అన్నదమ్ములందరితో కూడా మాట్లాడుకుంటూ అంతా చాలా సరదాగా మీరు ఉండడం అనేటటువంటిది జరుగుతాయి. అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మీరు బిజీగా తిరుగుతూ ఉంటారు. మరి బ్లూ షర్టులు వేసుకొని మరి పెళ్ళికొడుకుల్లాగా తయారవుతూ ఈ యొక్క సింహరాశి వారంతా కూడా
విందు వినోద కార్యక్రమాల్లో పార్టీలకి చాలా చక్కగా వెళ్తూ ఉంటారు. లేటెస్ట్ స్టైల్ని అడాప్ట్ చేస్తూ ఉంటారు. గడ్డం బాగా పెంచుకొని చక్కగా కటింగ్ కూడా మరి సౌత్ ఆఫ్రికన్ కటింగ్ లాగా, నైజీరియా కటింగ్ లాగా అంతా మోడర్నైజ్డ్గా ఉండాలి అనేటటువంటి ఆలోచనలతో ఈ వారం మీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే అందం మీద పెద్దగా ఆసక్తి చూపని మీరు లావుగా అయిపోవడం ఉన్నారేమో అని చెప్పేసి, కొంత మగవాళ్ళకి బొజ్జ వచ్చేస్తుందేమో అని చెప్పేసి సౌందర్యం మీద మీరు ఎక్కువ శ్రద్ధ చూపించుకుంటూ ఉంటారు. మరి ప్రేమ వ్యవహారాల్లో మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. భార్యాభర్తలు ఆల్రెడీ పెళ్ళైనటువంటి వాళ్ళు కొట్టుకు చావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి వారంతా కూడా జీవిత భాగస్వాములతోనూ వ్యాపార భాగస్వాములతోనూ కాస్త ఆర్గ్యుమెంట్స్ లేకుండా, వితండవాదాలు చేసుకోకుండా సైలెంట్గా ఉండాలి. ప్రతి పని ఏదన్నా సరే చేద్దాము అని అనుకున్నప్పుడు అంతా నిద్ర వచ్చేసేయడము, ఆవలింతలు వచ్చేసేయడము లాగా మీకు అంతా కూడా జరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి మీరు చక్కగా మీకు కొత్త కొత్త పోస్టుల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రైతులు బ్రహ్మాండంగా కష్టపడతారు, దానికి తగినటువంటి లాభాలు మీకు రావడం జరుగుతాయి. మరి గత ప్రభుత్వాలు మీకు ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మీరు ఈ వారం వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఆల్రెడీ వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఓకే. ఈ విధంగా వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇనుప ఇండస్ట్రీ ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా మంచి లాభాలు తీసుకుంటారు. అలాగే బేగం బజార్లో అమ్మేటటువంటి సామాన్ లాంటి ఫ్యాన్సీ స్టోర్స్, బుక్ స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. రిసార్ట్స్ బ్రహ్మాండంగా సాగుతాయి. మరి వీరికి ఏమిటిరా రెమెడీస్ అంటే, శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుములను ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేసుకోవాలా. అదేవిధంగా మనకి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి ఈ వారం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పాలా. భార్యాభర్తల మధ్య గొడవలు, దెబ్బలాటలు కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎంతమంది కౌన్సిలర్లు చెప్పినా, ఎంతమంది మిమ్మల్ని రీకన్సైల్ చేసినా సరే కలవనటువంటి మీరు అద్భుతంగా మీకు గ్రహాలే కలిపేస్తాయి. మీకు మీ జీవితంలో మూడో వ్యక్తి ప్రవేశించడం అనేటటువంటిది చాలామందికి జరుగుతాయి. కాబట్టి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో డబ్బుకు కొదవలేదు. మరి ఉద్యోగం రావడం లేదండి అని ఎంతకాలం నుంచి పోరాడుతున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ఉద్యోగం కూడా రావడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా కొత్త కొత్త ఉద్యోగంతో పాటు ఈ కన్యారాశి వారందరికీ కూడా కొత్త కొత్త గర్ల్ ఫ్రెండ్లు దొరకడం అనేటటువంటిది, ప్రేమ వ్యవహారాల్లో చురుగ్గా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఆలోచనలు చేస్తారు. ఆలోచనలన్నీ సక్సెస్ అయ్యి కొత్త కొత్త గర్ల్ ఫ్రెండ్స్ దొరకడానికి అవకాశాలు ఉంటాయి. ఈ వారమంతా కూడా మీరు వాట్సాప్లో చాటింగ్లు, వాట్సాప్లో మాటలు, ఫోన్లో మాటలు ఈ వీటితోనే మీకు సరిపోతూ ఉంటుంది. కాబట్టి తీర్థయాత్రలు, హనీమూన్లు, ఇతర ప్రాంతాలకు వెళ్ళడము వీటితోనే మీకు సరిపోతూ ఉంటుంది. అనవసరమైనటువంటి వాదన, ఛాదస్తంతో కడిగిందే 4 సార్లు కడగడం, తోమిందే 4 సార్లు తోమడం అన్నట్టుగా చేసుకుంటూ ఎముకలు అరిగిపోయి ఈ యొక్క బోన్స్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ యొక్క హృద్రోగ సంబంధమైనటువంటి రోగాలు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఈ యొక్క కన్యారాశి వారు అన్ని విధాలుగా కూడా మీరు ముందంజలో ఉంటారు. మరి కల్చరల్ ఐటమ్స్, కల్చరల్ యాక్టివిటీస్లో మీరు పాల్గొనడము, సంఘంలో మీరు చక్కటి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవడము అనేటటువంటివి జరుగుతాయి. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కన్యారాశి వారు మొత్తము డైలీ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. అలా మీరు ఎన్ని రోజులు చేయాలంటే ఈ వారం అంతా చేయాలి. అలాగే అంతేకాకుండా శనివారం నాడు కంపల్సరీ, మరి మిగతా వారాల్లో చేయలేనటువంటి వాళ్ళు ఆ యొక్క శనివారం నాడు చేయండి. అలాగే మనకి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. ఆ మేడి చెట్టుకి గురువారం నాడు కనీసం
ఒక 108 ప్రదక్షిణాలు చేయండి. ముందుగా ప్రదక్షిణాలు చేయడం కాదు, వీటికి కావాల్సింది నీళ్లు పొయ్యాలా మీరు, చెరకు 3 బకెట్లు నీళ్లు. అలాగే 21 రోజుల పాటు గురుచరిత్ర పారాయణ చేసుకోండి. ఈ విధంగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. శుభమస్తు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం మధ్యస్థంగా ఉంటుంది. కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో అష్టమ గురు ప్రభావం వలన ఉద్యోగాలు బాగున్నప్పటికీ జీతాలు రావు. ఆ తర్వాత ఒకవేళ ఇచ్చిన సగం జీతాలు అన్నట్టుగా ఉంటుంది. ఇకపోతే అయినప్పటికీ కూడా మీరు చక్కగా సంస్థలను వదలకుండా జాగ్రత్తగా చేసుకోవాలా. ఎందువల్లంటే మీ కేసులు కూడా, కోర్టు కేసులు కూడా 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్లోనే ఉన్నాయి, ఇంకా బెంచ్ మీదకి వస్తున్నాయి. కాబట్టి అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులు కొద్దిగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కిరాణా షాపులు, అపరాలు అమ్మేటటువంటి వాళ్ళు, కూరగాయల బిజినెస్లు, అలాగే ఈ యొక్క ఫర్నిచర్ షాపుల వాళ్ళు, ఈ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఇక సేల్స్ అండ్ సర్వీస్, ఎలక్ట్రానిక్స్ గూడ్స్, కంప్యూటర్ సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. ఫ్లూయిడ్స్ బిజినెస్లు ముందుకు వెళతాయి. ఇకపోతే అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ ఏమైతే ఉన్నాయో, బొటిక్లు, బ్యూటీ పార్లర్లు, ఫెర్టిలైజర్స్, మందులు, ఇలాంటివన్నీ కూడా, మందుల షాపులు, ఇలాంటివన్నీ కూడా బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి మరొక చాటకి ట్రాన్స్ఫర్లు అవ్వడం, మార్పులు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇళ్ళు మారడానికి కూడా వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. దేశాల్లో ఇతర దేశాలకు వెళ్ళి చదవాలి అనుకునేటటువంటి విద్యార్థులంతా కూడా వీళ్ళకి తగిన ప్రోత్సాహం అనేటటువంటిది లభించదు. అయినప్పటికీ కూడా నిరాశపడకుండా వీళ్ళు జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ కొత్త కొత్త కోర్సుల్లో వీళ్ళకి సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క తులారాశి వారికి అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అప్పుల్లో మంచి లాభాలు, వడ్డీలు కడతారు. కాబట్టి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి మంచి లాభాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. మరి తులారాశి వారంతా కూడా ఈ అప్పులు తెచ్చడంలో నిజాయితీపరులు కాబట్టి వీళ్ళంతా కూడా మరి కష్టపడిన డబ్బంతా కూడా ఈ విధంగా అప్పులు తీర్చడానికి దీనికి మీరు స్పెండ్ చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక స్నేహితులతో కొత్త కొత్త టూర్లు వెళ్ళడము, కొత్త కొత్త విహారయాత్రలకు వెళ్ళడము, సరదాగా మనం పార్టీలు, మందు పార్టీలు ఇవన్నీ పెట్టుకొని ఎంజాయ్ చేయడం అనేటటువంటిది తులారాశి వారు చేస్తారు. ఇక మరి మీ దూరపు ఆప్తులు ఉంటారు, స్నేహితులు, అటువంటి వాళ్ళని మరణిస్తారు. అటువంటి వాళ్ళు మరణ ఫంక్షన్స్కి మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ తులారాశి వారు ఎంతో కష్టపడతారు మరి, కానీ అదృష్టం ఇంకా కలిసి రావడం లేదు. రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంచి ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి అష్టమ గురుడు నడుస్తున్నాడు కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదువుకోండి, గురువుకి కిలోంపావు శనగల్ని మరి పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేసుకోండి. అలాగే ఈ యొక్క గురువారం నాడు చక్కగా గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామివారి దర్శనం ఏ రోజైనా చేసుకోవచ్చు అనుకోండి. గురువారం నాడు మాత్రం గురుచరిత్ర పారాయణ మీరు చేసుకోవడం ద్వారా చాలా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశివారికి రావి చెట్టు చుట్టూ మీరు తిరుగుతూ నీళ్లు పోస్తూ 108 ప్రదక్షిణాలు శనివారం నాడు ఓం శనేశ్వరాయ నమః అంటూ చేసిన, లేదా మేడి చెట్టుకి నీళ్లు పోసి 3 బకెట్ల నీళ్లు పోసి గురువారం నాడు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అంటూ మీరు చేసిన రెమెడీ బ్రహ్మాండంగా మీకు ఫలించి మీ జాతకాలు బ్రహ్మాండంగా ఉంటాయి. శుభమస్తు. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారందరికీ కూడా మరి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ గురుడు మిమ్మల్ని అనుగ్రహించడం అనేటటువంటివి జరుగుతాయి. మీరే కోరి ప్రేమ వ్యవహారాల్లోకి దూరడం అనేటటువంటివి చేసుకుంటారు. మరి 20 రోజుల క్రితమే పరిచయమైనటువంటి వాళ్ళతో కూడా మీరు టూర్లు,
కార్యక్రమాలకి వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. దీనివల్ల జరగబోయేటటువంటి పరిహారం కానీ నష్టం కానీ పెద్దలు చెప్పినప్పటికీ కూడా మీరు వినకుండా మా స్నేహితులకి ఇలా జరిగిందండి, మా స్నేహితులు ఇలా చేశారండి అని పెద్దలకి మీరు గురువులకు చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక సీక్రెట్ అనేటటువంటిది మెయింటైన్ చేస్తారు వృశ్చిక రాశి వారు. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో మీరు చక్కటి ఆదాయం మీకు కలుగుతుంది. ధన సంపాదన బాగా చేస్తారు. ఖర్చు కూడా అంతే ఇదిగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. మరి ఈ వారంలో రహస్యంగా మీరు మీ ప్రియుడితో కలిసి మీరు విహార యాత్రలకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి బాధ్యతలు, మరి మీ పిల్లల చదువులు, ఈ విషయాలన్నీ కూడా మీరు చూసుకోవాల్సినటువంటి బాధ్యతని కాస్త ఈ యొక్క వారం విస్మరించడము అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ట్యూషన్లు, ఈ మ్యూజిక్ క్లాసులకి వీళ్ళకి తీసుకెళ్ళడం, జిమ్ములకి వెళ్ళడం, వీటితోనే మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి. మీ పిల్లల బ్యాక్లాగ్స్ చదువులో వెనకబడతారు. ఇవి మీరు మీ శ్రద్ధ లేకపోవడం వల్ల వాళ్ళు హాస్టల్స్లో మేము పెట్టేసాంలే, వీళ్ళు చదివేస్తారులే అని మీరు అనుకుంటారు. కానీ అలా కాకుండా వీళ్ళు మరి వేరేగా ప్రవర్తించడం, వేరేగా ఉండడం అనేటటువంటిది మీకు ఆలస్యంగా మీకు తెలియడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారు మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోస్టుల కోసం ప్రయత్నించడం, వాళ్ళకి పోస్టులు రావడం, అలాగే ఈ యొక్క రాశి వారికి, వృశ్చిక రాశి వారికి అనేకమైనటువంటి మంది జనం, అనే ఫీల్డ్స్లో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా వీళ్ళకి సపోర్ట్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. అనేకమైనటువంటి వివాదాలలోకి ఈ యొక్క వృశ్చిక రాశి వారి వారం ఇరుక్కోవడం అనేటటువంటిది జరుగుతాయి. అయితే కాయగూరల వ్యాపారము, తర్వాత పిండి మిల్లులు, మరి గిర్నీలు, ఇలాంటి చిన్న విషయాల్లో మీరు ఎస్టాబ్లిష్ చేశారు అనేటటువంటి ఉద్దేశంతో మీ పైన స్టార్ట్ అయినటువంటి చిన్ని గొడవలు పెద్దవిగా మారడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మరి అర్ధాష్టమ శని, పంచమ రాహు జరుగుతుంది. కాబట్టి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలను ఇచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు మనం దానం చేసుకోవాలి. శనివారం నాడు చక్కగా మినుముల్ని దానం చేయడం, అలాగే గురువుకి శనగలను దానం చేయడం, ఇలాంటి ప్రక్రియలతో మనము రాహుకి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవడం, అష్టోత్తరాలు చేసుకోవడం, లలితా సహస్రాలు చదువుకోవడం, ఇలా మీరు ఐదో రకంగా మీరు అమ్మవారిని ప్లీజ్ చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభమస్తు. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంది అని చెప్పుకోవాలి. షష్ఠ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి వింతలు, విశేషాలు మీరు చూడడం అనేటటువంటి జరుగుతాయి. శత్రువులు మీకు అనుకూలంగా మారిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు వడ్డీకి తెచ్చే బిల్డింగులు, తర్వాత స్థలాలు మరి కడుతున్న వాళ్ళు, కొన్నవాళ్ళు, వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మరి మా బిల్డింగ్లు అమ్ముడవట్లేదండి, మరి మా స్థలాలు అమ్ముడవట్లేదు, మేము రెంట్కి తెచ్చామని మదనపడుతూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం కాస్త రిలీఫ్ దొరకడం అనేటటువంటిది జరుగుతాయి. కొత్త అప్పులు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి ఈ వారంలో. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహుగ్రహం నడుస్తున్నాడు. కాబట్టి రాహు మీకు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ల్లో, రైల్వేస్లో, వీటిల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు మీరు చవిచూస్తారు. కాబట్టి మీకు రాజకీయ నాయకులకి మీకు కొత్తగా పోస్టులు రావడం అనేటటువంటివి చూస్తారు. నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ పడుతూ మీరు ట్రై చేయడం అనేటటువంటివి జరుగుతాయి. రైతుల పరిస్థితి బాగుంటుంది, కానీ మంచి పంటను వీళ్ళు సంపాదించలేకపోతారు. నువ్వులు, అపరాల బిజినెస్లు, ముఖ్యంగా మినువులు రేట్లు డౌన్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే
అలాగే ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనడం, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా మీరు చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఫోనుల వాడకాన్ని మీరు చాలా చక్కగా తగ్గించుకోవాలా. అలా కనుక రాకపోతే మీకు రేడియేషన్స్ వల్ల మీరు ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు ఏకంగా ఎంత పెద్ద ప్రాబ్లం ఈ ఫోన్ల వల్ల వస్తాయంటే, మీరు ఫ్యాంట్ జేబుల్లో పెట్టడము, ఫోను వాడకాల వల్ల మీకు ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేటటువంటి వ్యాధి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే సెక్స్లో మీకు పనికి రాకుండా అంగస్తంభన వ్యాధి మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇప్పటికే మీకు యూరిన్ నుంచి బ్లడ్ పడడం ఇలాంటి డిజీజెస్ వచ్చినాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారు మరి ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది దొరుకుతుంది. లవ్ మ్యారేజ్లు ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఈ నెలలో, ఈ వారంలో. ఎలూప్మెంట్స్ అనేటటువంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ పిల్లలు మీకు తెలీదు, అనవసరంగా వెళ్ళిపోకండి. మీ తల్లిదండ్రులు చెప్పినట్టుగా మీరు ఒక మాట వాళ్ళకి చెప్పి మీరు మీ యొక్క పనులు మీరు ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా చేయడం అనేటటువంటిది చేసుకోండి, అలవాటు చేసుకోండి. లేకపోతే మీరు ఈ వారం దెబ్బ తినేటటువంటి అవకాశాలు మీకు ఉన్నాయి. మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వేప చెట్టు చుట్టూ తిరగండి, నీళ్లు పోయండి ఆ చెట్లకి. ఓం శనేశ్వరాయ నమః అంటూ మీరు చక్కగా ఈ యొక్క రావి చెట్టు చుట్టూ తిరగాల 108 సార్లు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ రాహు కాబట్టి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదువుకోండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగున్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. వేప పుల్లలతో మీరు అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవాలా. అలాగే ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన అనుకున్న పనులన్నీ కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కరెక్ట్గా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వారం శుభమస్తు. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఎలినెట్సన్ జరుగుతోంది ప్రస్తుతం. ఈ వారం మనకి వెళ్ళిపోయే టైంలో మీకు చక్కటి శుభాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. మీ బంధువులందరూ కూడా మీకు విదేశాల నుంచి మీకు కానుకలు తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి బిజినెస్ బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా చకచకా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. ఈ యొక్క భార్యాభర్తల మధ్య గొడవల వివాదాలు ఇవి ఒక విధంగా పరిష్కారం కావు మీకు. ఇంకా మరి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. పనుల్లో మీరు చాలా చక్కగా బిజీగా ఇన్వాల్వ్ అయిపోవడానికి మరి బిజీగా ఉండిపోవడానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత ప్రతి పనిలో కూడా మీరు వేలు పెట్టి దీన్ని సంపూర్ణత సాధించాలి అనేటటువంటి దశతో ఈ యొక్క మకర రాశి వాళ్ళు ముందుకు వెళ్తారు. అయితే గోల్స్ పెద్దగా ఉండడం వల్ల, ఆశలు పెద్దగా ఉండడం వల్ల పెద్దగా చేయాలనేటటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తారు. అయితే అది అసలుకే బెడిసి కొడుతుంది. మీ యొక్క పెద్ద పెద్ద గోల్స్ చూసి అవి ప్రాక్టికబుల్ కాదు కాబట్టి అడిగినటువంటి వాళ్ళు మిమ్మల్ని చూసి నవ్వుకోవడం అనేటటువంటిది చేస్తారు. ఇక ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుంది. రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మీకు చక్కగా సొంత నియోజకవర్గాల్లో నామినేటెడ్ పోస్టులు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులు ఈ యొక్క అపరాలు, ఆవాలు, తర్వాత ఈ నూనె బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. బ్రోకరేజ్ మీదుగా ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ అవనివ్వండి, ఎల్ఐసి ఏజెంట్స్ దగ్గర నుంచి లైసెన్సింగ్ చేసేటటువంటి వాళ్ళ పరిస్థితులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. వ్యాపారాలు బ్రహ్మాండంగా వీళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. వ్యాపార విషయాల్లో ఏ విధంగా కూడా లాస్ అనేటటువంటిది ఉండదు. మరి మీ మామగారి పేరు మీద మీరు ఇచ్చినటువంటి అప్పులు ఇంకా మీకు తిరిగి రావన్నమాట. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల్లో మీరు భార్య మీద వేసినటువంటి కేసు అవనివ్వండి, ఇవన్నీ కూడా
భార్యకి అనుకూలంగా వచ్చి మీరు అటువంటి కేసుల్లో ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువల్ల మీరు పెద్దవాళ్ళు చెప్పినట్లుగా చక్కగా మీరు ఏం చేయాలండి అంటే కాంప్రమైజ్ అవ్వడము, రీకన్సైల్ అవ్వడము అనేటటువంటిది మంచి విషయాలు. ఇక చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, చేపల బిజినెస్లు, రొయ్యల వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజ్లు, ఇటువంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ప్లాస్టిక్ వస్తువులతో, ఇనుపు రంగు వస్తువులతో ఈ వ్యాపారాన్ని కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా మీరంతా కూడా ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మకర రాశి వారు శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా. అయితే ఈ యొక్క శనికి మనకి నవగ్రహాల చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోవాలా. మన నల్ల నువ్వుల ఉండలు తయారు చేసి అక్కడ పేదవాళ్ళందరికీ, గుడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పంచడం అనేటటువంటిది మంచిది. శనివారం నాడు నువ్వుల ఉండలు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి పరిణామాలు మీకు కలుగుతాయి. శుభమస్తు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనకి ఏలినాటి శని ప్రభావం జరుగుతోంది. ఈ వారం చక్కగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ముందుకు దూసుకు వెళ్తారు. వ్యాపారాలన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అయితే ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది. అంతేకాకుండా అష్టమ కేతుగ్రహ ప్రభావం కూడా జరుగుతోంది. కాబట్టి మరణతుల్యమైనటువంటి ఫలితాలు మనకు రావడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ కష్టాలు భరించలేక మనం ఆత్మహత్య చేసుకుంటే మంచిదేమో అన్నంతగా మనం తలడిల్లిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం. కొత్త కొత్త పనులు కొత్త కొత్త ఊరల్లో మనం చేసుకుంటాం. ఒకవేళ మనకి ఇక్కడ కనుక పని దొరకపోయినప్పటికీ కూడా మరి ఇంతకాలం ఏలినాటి శని ప్రభావం వలన మనకు పనులు దొరకలేదు. మరి అలాగే పార్టీలు, పబ్బాలతో చక్కగా ఈ యొక్క కుంభరాశి వారు ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి ఈ యొక్క కుంభరాశి వారు మరి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి అందరికీ కూడా పోస్టులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి ఈ కుంభరాశి వారంతా కూడా మనకి ఈ కోల్డ్ స్టోరేజీ బిజినెస్లు, పబ్స్, ఇలాంటి వ్యాపారాల్లో, రెస్టారెంట్స్, హోటల్స్, ఇలాంటి బిజినెస్ల్లో బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ మీ పేరుని పెట్టుకుని వేరే వాళ్ళంతా కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటాయి. మీ పేరుని బట్టి ఇతరుల ఇంపర్సనిఫికేషన్ చేస్తూ మరి ఇతర వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు దైనందిన కార్యక్రమాలలో దైవభక్తి అనేటటువంటిది కొంత సన్నగిల్లడానికి ఈ యొక్క జనవరి నెలలో మనకి ఈ వారంలో మనకి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొత్త కొత్త ఫోన్లు, కొత్త కొత్త వస్తువులు కొనడం అనేటటువంటివి చేస్తారు. ఏలినాటి శని గ్రహ ప్రభావం వలన మనకి దూరపు బంధువుల మరణ వార్తను మనం వినడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే కొత్త కొత్త వస్తువులు, క్రమశిక్షణ, ఎటువంటి వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు అనేటటువంటిది మీకు ఈ వారంలో మీకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రుల యొక్క వివాహ కార్యక్రమాల్లో మీరు డబ్బును మీరు వెచ్చించి వాళ్ళ యొక్క కాళ్ళు అవన్నీ కూడా మీరు కడుగుతూ మీరు ఇలాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశివారు, కుంభరాశి వారు మరి విద్యార్థులు ఇంకా అధికంగా వీళ్ళు చదవాలి, లేకపోతే కనుక వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు అనేటటువంటి స్పష్టంగా కనబడుతున్నాయి. విదేశాలకు సంబంధించి విశ్వవిద్యాలయాల్లో సీట్లు రావాలండి అని చదివేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కాస్త అనుకూలంగానే ఉంది అని మనం చెప్పుకోవాలి. అలాగే ఈ రాశివారు మనకి ఇతరులకి మనము ఎంతసేపు కూడా చేసి పెట్టడం, ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడం, ఇతరులను మంచిగా వాళ్ళని సెటిల్ చేయడం అనేటటువంటిది ఈ రాశివారు చేస్తారు. ఎంత డబ్బు వచ్చినప్పటికీ కూడా ఆ డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడము అనేటటువంటిది జరుగుతుంది. ఆదాయానికి మించి అసలు కనబడకుండా ఖర్చులు పెట్టేయడం అనేటటువంటిది
జరుగుతాయి. ఇక పుణ్యక్షేత్రాల్లో పుణ్యక్షేత్ర సందర్శనాలు, గుళ్ళు గోపురాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతాయి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి శని జపం చేసుకోవాలా, ఏలినాటి శని కాబట్టి శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేస్తాం. అలాగే తెల్లని నువ్వుల ఉండలు తయారు చేసి వారందరికీ కూడా దేవాలయానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా భక్తులందరికీ కూడా పంచడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి అమ్మవారు అయిన కమలాత్మక అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడం అనేటటువంటి జరుగుతాయి. శుభమస్తు. మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం మనకి ఏలినాటి శని ప్రభావంలో ఉంది. కాబట్టి ఏలినాటి శని మనకేం జరుగుతుందండి అంటే మనం అనుకోని విషయాల్లో మనం ఇరుక్కోవడం, అనుకోని అపనిందల మీద పైన రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి. బంధుమిత్రులందరికీ మీరు సహాయ సహకారాలు చేస్తారు, కానీ అవన్నీ కూడా గుర్తించుకోకుండా మీరు అప్పుల పాలవడం అనేటటువంటి జరుగుతాయి. వాళ్ళ కృతజ్ఞులుగా మీ పట్ల వ్యవహరించడం అనేటటువంటి జరుగుతాయి. కాబట్టి మీరు అలాంటివన్నీ కూడా పట్టించుకోవద్దు. మీరు 10 మందికి మీరు అందరూ కూడా సహాయం చేసి రాశివారు ముందుకు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. విద్యార్థులు అధికంగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే కనుక వాళ్ళు ఆ ఉద్యోగాల్లో దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రొడక్షన్ ఆ తర్వాత టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆదాయాలు చాలా చక్కగా ఉంటాయి. మరి అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా మీరు ఖర్చు చేయడం అనేటటువంటిది ఉంటుంది. బంధుమిత్రుల కోసము వీళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పి ఎదురు చూడడం అనేటటువంటిది ఈ రాశి వారి ప్రత్యేకత. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా అనుకున్నది సాధించాలి అనేటటువంటి కసితో ఈ మీన రాశి వాళ్ళు ముందుకు వెళ్తారు. అప్పుల పాలవడం, బెట్టింగ్స్ ఇలాంటివన్నీ కూడా ఆడుకొని మరి కాస్త ప్రాబ్లమ్స్లోకి ఇరుక్కోవడానికి అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు పూర్వజన్మ పుణ్య ప్రభావం వల్ల మీ తల్లిదండ్రులు కానీ మీ భార్యలు కానీ మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మిమ్మల్ని బయటపడేయడము అనేటటువంటిది జరుగుతుంది. కొత్తగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అదేవిధంగా అనేకమైనటువంటి మార్పులతో మీరు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటి ధైర్యంతో జరుగుతుంది. కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. కొత్త ప్రాజెక్ట్స్ అనేటటువంటివి మీకు తెలియజేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఆ విధంగా ఈ యొక్క మీన రాశి వారు ఆడవాళ్ళు చక్కగా అనేకమైనటువంటి పనుల్లో మేమున్నాము అంటూ వెళ్ళి మరి వ్యవసాయం చేయడం, అలాగే వ్యాపారాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క దోష ప్రభావం వలన మనం ఏం చేయాలండి అంటే శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే చక్కగా శనికి నవగ్రహాలకు అభిషేకాలు చేసుకోవాలా. నవగ్రహాల చుట్టూ తిరుగుతూ మరి దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. శనీశ్వరుడి పైన నల్ల నువ్వుల్ని, తెల్ల జిల్లేడు పువ్వుల్ని, నూనెని ఇవంతా కూడా వేస్తూ చక్కగా మీరు పేద ప్రజలకి అందరికీ కూడా ఈ రకంగా మీరు సేవలు చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఈ వారము. శుభమస్తు.